ఆలోచించండి, ఒక చిన్న దేశం మన దేశాన్ని ముక్కలు చేస్తామంటోంది. అంతేకాదు, మన దేశం అసలు సురక్షితం కాదని ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తోంది. మన ఐపీఎల్, మన క్రికెట్, చివరికి మన దేశ ఇమేజ్ మీదే హెచ్చరికలు జారీ చేస్తోంది. అసలు ఇంత ధైర్యం వాళ్ళకెక్కడ్నించి వస్తోంది? ఈ విషయం మనందరినీ ఆలోచింప చెయ్యాలి. ఇక్కడ మనకు ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది కదూ. ఒకవైపు చూస్తే భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. టాప్ 5 సైనిక శక్తుల్లో మనం ఒకటి. స్పేస్, టెక్నాలజీ, న్యూక్లియర్ పవర్ అన్నీ మన దగ్గరున్నాయి. కానీ మరోవైపు చూస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి మనకన్నా చాలా చిన్న దేశాలు కూడా మనల్ని ఓపెన్గా బెదిరించగలుగుతున్నాయి. ఇది మనల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి తీసుకెళ్తుంది. అసలు సమస్య ఎక్కడుంది? భారతదేశం నిజంగా వీక్గా ఉందా, లేకపోతే మన దగ్గర ఇంత పవర్ పెట్టుకుని దాన్ని సరైన టైంలో సరైన పద్ధతిలో వాడలేకపోతున్నామా? ఈ విశ్లేషణలో మనం దీని గురించే లోతుగా మాట్లాడుకుందాం. సరే, ఈ పరిస్థితిని ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒకసారి మరో సూపర్ పవర్ అంటే అమెరికా ఇలాంటి సిట్యువేషన్స్లో ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. పోలిక కోసం ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ల వైఖరి ఎలా ఉండేదో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ట్రంప్ను సమర్థిస్తున్నామని కాదు, కానీ వాళ్ల పవర్ని చూపించే విధానం వెనుక ఉన్న ఒక సూత్రాన్ని మనం విశ్లేషిస్తున్నాం. ఆ సూత్రం చాలా సింపుల్ అండ్ క్లియర్. ఎవరైనా దేశాన్ని సవాలు చేస్తే దానికి సమాధానం మాటలతో కాదు, శక్తి ప్రదర్శనతోనే ఉంటుంది. అమెరికా వైఖరిలో ఒక కన్సిస్టెన్సీ కనిపిస్తోంది. ఎదురుగా ఉన్నది మెక్సికో అయినా, పక్కనే ఉన్న కెనడా అయినా, మరే దేశమైనా సరే, వాళ్లకు అమెరికా ప్రయోజనాలే ఫస్ట్ ప్రయారిటీ. ఈ అగ్రెసివ్ స్టాండ్ వల్లే ఏ దేశమైనా సరే అమెరికా ప్రయోజనాలకు అడ్డు తగిలే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. సరే, ఇప్పుడు తిరిగి మన భారతదేశ విషయానికొద్దాం. ఈ మొత్తం చర్చలో ఒక కేంద్ర బిందువు ఉంది. అదే బీసీసీఐ. ఈ సంస్థను ఒక కేస్ స్టడీగా తీసుకుని చూస్తే మనకు అసలు సమస్య మూలాలు ఎక్కడున్నాయో అర్థమవుతుంది. ఇది చాలా అంటే చాలా కీలకమైన విషయం. బీసీసీఐ అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి. పేర్లో భారత్ ఉంది కదా అని ఇది దేశం కోసం పనిచేసే ప్రభుత్వ సంస్థ అనుకుంటే అది మన పొరపాటే. నిజానికి ఇది 100కు 100% ఒక ప్రైవేట్ కంపెనీ. దీనికి దేశభక్తి కన్నా డబ్బే ముఖ్యం. వాళ్ల ఫస్ట్ ప్రిన్సిపల్ రెవెన్యూ ఫస్ట్. మొదటి ఉదాహరణ చూద్దాం. దేశం మొత్తం దుఃఖంలో మునిగిపోయిన సమయమది. మన సైనికులు సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. పాకిస్తాన్తో టెన్షన్స్ పీక్స్లో ఉన్నాయి. ఆ టైంలో ప్రజలందరూ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడొద్దు, దాన్ని బహిష్కరించాలని గట్టిగా డిమాండ్ చేశారు. మరి దానికి బీసీసీఐ ఏం సమాధానమిచ్చిందో తెలుసా? మ్యాచ్ అయితే ఆపలేం, కానీ షేక్ హ్యాండ్ మాత్రం ఇవ్వం అని చెప్పింది. అంటే దేశభక్తి అనే ముసుగు వేసుకుని వాళ్ల బిజినెస్ వాళ్లు చేసుకుంటున్నట్టే కదా. మరి బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏమనాలి? ఇది ఒక ప్రాక్టికల్ డెసిషనా, లేక దేశ ప్రజల ఎమోషన్స్తో ఆడుకుంటూ వ్యాపారాన్ని, దేశభక్తిని వేరుచేసి చూసినట్టా? ఇప్పుడు ఇంకో ఉదాహరణకు వెళ్దాం. ఇది ఈ మధ్య జరిగింది. బంగ్లాదేశ్లో ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు పెరుగుతున్నాయి. హిందువులపై దాడులు జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఐపీఎల్ వేలంలో ఒక బంగ్లాదేశ్ ఆటగాడిని కోట్లు పెట్టి కొన్నారు. ప్రజలు సోషల్ మీడియాలో దీనిపై తీవ్రంగా ఫైర్ అవ్వడంతో ఆ ప్రెషర్కి తట్టుకోలేక కేవలం అప్పుడు మాత్రమే బీసీసీఐ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీనిబట్టి మనకేమర్థమవుతుంది? వాళ్ల మొదటి ఆలోచన లాభం. ప్రజల నుంచి ఒత్తిడి వస్తేనే దిద్దుబాటు చర్యలు. బీసీసీఐ తీసుకునే ఈ వ్యాపార నిర్ణయాలు కేవలం క్రికెట్ గ్రౌండ్కే పరిమితం కావు. వాటి ఎఫెక్ట్ మన దేశ ప్రతిష్టపై, బయట ప్రపంచంలో ఎలా పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆ సంఘటనల తర్వాత వచ్చిన ఫలితమేంటో తెలుసా? ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఏకంగా అఫీషియల్గా మా టీంకి ఇండియాలో సేఫ్టీ లేదు అని ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద ఆరోపిస్తోంది. ఇది బీసీసీఐకి జరిగిన అవమానం కాదు, ఇది మన దేశానికి, యావత్ భారతదేశానికి జరిగిన అవమానం. ఇలాంటి ఆరోపణల వల్ల బ్రాండ్ ఇండియా ఇమేజ్ చాలా దెబ్బతింటుంది. ఇది మన గ్లోబల్ ఇమేజ్ని, టూరిజం ద్వారా వచ్చే ఆదాయాన్ని, స్పోర్ట్స్లో మన స్టాండింగ్ని, చివరికి మన దౌత్య సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది. సో ఇప్పుడు మనం ఒక పెద్ద సందిగ్ధత దగ్గరికొచ్చాం. ఒక దేశంగా మనం దేనికి విలువివ్వాలి? మన అధికారానికా, మన సంస్థల లాభాలకా, లేక దేశభక్తికా? ఇక్కడొక విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇండియా సైలెంట్గా ఉందని, మిలిటరీ యాక్షన్ తీసుకోవట్లేదని, భయపడుతుందని కాదు. జియోపాలిటిక్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. మనం వేసే ఒక్క అడుగు చైనాని ఇన్వాల్వ్ చెయ్యొచ్చు. అంతర్జాతీయ ఒత్తిళ్లుంటాయి.
సో అసలు సమస్య అది కాదు. ఇక్కడే అసలు పాయింటుంది. మన నిజమైన బలహీనత ఎక్కడ బయటపడుతోందంటే, మన దేశంలోనే ఉన్న బీసీసీఐ లాంటి శక్తివంతమైన ప్రైవేట్ సంస్థలు జాతీయ ప్రయోజనాల గురించి ఆలోచించకుండా కేవలం తమ లాభాల కోసం పనిచేస్తూ దేశం కోసం నిలబడకపోవడమే. ఇక్కడున్న తేడాని గమనించండి. ఒకవైపు మన సైనికులు దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలర్పిస్తుంటే, మరోవైపు ఇక్కడ ఏసీ బోర్డ్రూంలలో కూర్చొని బీసీసీఐ లాంటి సంస్థలు కేవలం డబ్బు కోసం డీల్స్ చేసుకుంటున్నాయి. ఈ వైరుధ్యం మనల్ని ఆలోచింపజేయాలి. ఒక చిన్న దేశం మనల్ని అసురక్షిత దేశం అని ముద్ర వేస్తుంటే, మన శక్తివంతమైన సంస్థలు మాత్రం మౌనంగా బిజినెస్ చేసుకుంటూ ఉంటే, ఇది నిజంగా ఒక సూపర్ పవర్ ప్రవర్తనేనా? ఈ ప్రశ్న మనమందరం మనల్ని మనం అడుక్కోవాలి. మరి దీనికి పరిష్కారమేంటి? డబ్బు కంటే దేశానికే ఎప్పుడూ మొదటి స్థానం ఇవ్వాలా? మన శక్తిని మరింత గట్టిగా ప్రదర్శించాల్సిన సమయం వచ్చిందా? బీసీసీఐ లాంటి సంస్థలు దేశ ప్రయోజనాలకు ఎలా బాధ్యత వహించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈ మొత్తం విషయంపై మీ అభిప్రాయమేంటో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి లోతైన విశ్లేషణలు మరిన్ని కావాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.